Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. దారం దారం చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా సాంగ్తో పోస్ట్ అయితే చేశాను. దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. సాంగ్తో వీడియో అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ ఎలా యాడ్ చేయాలని, ఏ విధంగా యాడ్ చేయాలనేది క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సో నేనైతే బ్లాక్ మీద టచ్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి నేను వీడియో మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేయండి. సో మేబీ మన యొక్క టెంప్లెట్ వచ్చేసి నేను ఓన్లీ ఒక 16 సెకండ్స్ మాత్రం యాడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో 60 సెకండ్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు, లేదా మనకు 30 సెకండ్స్ అయినా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. అది కూడా 30 సెకండ్స్ ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ అయితే ఆల్మోస్ట్ మన ఒరిజినల్గానే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ యొక్క వాటర్ పెయింట్ ఎఫెక్ట్ చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఓకే, సో అదే ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు ఎనేబుల్ అనే ఆప్షన్ ఉంది. ఎనేబుల్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే ఇక్కడ మనకు గాయస్ ఏం లేదు, ఇక్కడ మనకు 28 ఉండే మినిమం ఒక 34 నుంచి 35 పెట్టండి. 50 ఉండేది ఒక 55 అలా పెట్టి స్టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో అది కూడా మ్యూట్ చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్ మనకు స్టార్టింగ్ చూడండి, నేను బ్యాక్గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఐ లవ్ యూ అని కూడా పెట్టేశాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు రెండు విధాలుగా నేను డైరెక్ట్గా మీరు ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ కానీ కపుల్స్ కానీ ఎవరికైనా ఇది కానీ ఒక ప్రపోజ్ వీడియోలా చెప్పొచ్చు. వాటర్ పెయింట్ ప్రపోజ్ వీడియో. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ యూజ్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫోటోని ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ నేను ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఇదే ఫోటోని ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి నేను సెండ్ టు బ్యాక్ అని పెట్టేస్తున్నాను. ఓకే, సో సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి అదే ఇమేజ్ని ఇంత లెంత్ ర్యాక్ అని వచ్చేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ నేను ఒక అంటే ఇక్కడ మనకు వాటర్ పెయింట్ ఎఫెక్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ ఇచ్చేసి నేను ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ప్లే చేస్తాను. చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఫస్ట్ యానిమేషన్ ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఎండ్ అయిపోతుంది. బాగా చూడండి, ఈ యొక్క ఇమేజ్ ఇంత లెంత్ ఇచ్చేయండి. సో ఇక్కడ నుంచి మనం ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆ యొక్క వాటర్ పెయింట్ ఎఫెక్ట్ ఎండ్ అయిపోతుంది. బాగా చూడండి, ఇక్కడైతే ఎండ్ అయిపోతుంది కరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ ఎండ్ అయిపోయిన తర్వాత మన ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేయండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ అంటే ఇంకా ఆ యొక్క ఇమేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్. ఓకే, సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అండ్ మీ యొక్క ఫోటో జూమ్ ఇన్. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసి మళ్ళీ ఆ యొక్క ఫోటోను కూడా ఇలా జూమ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. ఓకే, ఈ ఎఫెక్ట్ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్లే చేస్తే ఆ యొక్క ఎఫెక్ట్ యానిమేషన్ అండ్ ఐ లవ్ యూ అనే టెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ మీ యొక్క ఫోటో యాడ్ అవుతుంది. సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఎఫెక్ట్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ లేయర్ మీద అంటే ఏదైతే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేశాను. మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద సెండ్ టు బ్యాక్. ఓకే, సేమ్ అదే ఇమేజ్ని అడ్జస్ట్ మీకు ఇష్టం వచ్చిన లెంత్. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి పర్ఫెక్ట్గా మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసి కట్టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే ఆ యొక్క ఎఫెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ వస్తుంది. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ వీడియో ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఇలానే డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మీరు డ్రాగ్ కనెక్ట్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ నేనైతే ఇన్ని 3 ఫోటోస్ అప్లై చేశాను. ఇంకా 2 ఫోటోస్ అప్లై చేస్తే కంప్లీట్ అవుతుంది. మీరు ఇంకా 30 సెకండ్స్ నుంచి అంటే మనకు 16 సెకండ్స్ ఉంది కదా, ఇంకా మీకు లెంత్ కావాలంటే ఏం లేదు గాయస్, ఇక్కడ మనకు ఈ యొక్క వీడియో ఉంది కదా, ఈ వీడియో మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ టచ్ చేయండి. దీని మీద లాంగ్
ప్రెస్ చేసి ఇలా ముందు స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి. ఈ విధంగా మనకు 30 సెకండ్స్ లెంత్లో వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా నాకైతే ఇష్టం లేదు కనుక నేను ఓన్లీ 16 సెకండ్స్ చెప్పాను. మళ్ళీ నేను ఇక్కడ బ్యాక్ తీసేసాను. ఓకే, సో ఈ విధంగా బ్యాక్ తీసేసి ఇంకా టిక్ ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఓన్లీ 16 సెకండ్స్ ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. అంటే ఆల్మోస్ట్ అది మనకు ఒక గ్రీన్ స్క్రీన్ లాగా లిరిక్స్ వీడియో అనేది ఉంటుంది. ఆ యొక్క లిరిక్స్ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేసింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసి ఆ యొక్క లిరిక్స్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడైతే ఇంకా నేను ఆ యొక్క లిరిక్స్ని అయితే ఇక్కడ యాడ్ ఇచ్చాను. అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. క్రోమాకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 మినిమం ఒక 34 పెట్టండి. అండ్ 34 ఉండే ఒక 50 అనేది ఒక 50 ఉండే 58 అలా పెట్టేసి టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేద్దాం, ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు. అదే వీడియో మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. ప్లే చేస్తే ఆ యొక్క లిరిక్స్ యానిమేషన్ ఈ విధంగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో లిరిక్స్ కూడా వాల్యూమ్ మ్యూట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చాను, లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లవర్ ఎఫెక్ట్కి సంబంధించినది ఇంకొకటి ఒక వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ఈ విధంగా మనకు కరెక్ట్ వాటర్ పెయింట్ లెవెల్లోనే డ్రాక్ ఇచ్చేయండి. సేమ్ కిందకి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో క్రోమాకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 మినిమం 32 అండ్ 15 ఒక 56 టిక్ మార్క్. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా ఆఫ్ చేసింది. ఇప్పుడు ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్ వచ్చేసింది, ఫ్లవర్స్ వచ్చేసాయి, యానిమేషన్స్ వచ్చేసాయి, ఫోటో ఎఫెక్ట్కు వాటర్ పెయింట్ ఎఫెక్ట్ వచ్చేసింది. సో ఫైనల్గా ఇంకేంటి, వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్లోనే పైన సేవ్ ఆప్షన్ ఉంది. దీని మీద టచ్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఇచ్చండి. సేవ్ ప్రాసెస్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిన కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.